ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథము వాక్య ధ్యానము కొరకే మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. దేవుడి బిడ్డలారా గమనించండి. నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయము పిల్లల తట్టును, పిల్లల హృదయము తండ్రుల తట్టును త్రిప్పును. ఆయన చివరి కాలంలో వచ్చి ఈ దేశంలో కానీ మనుషులలో కానీ నిజమైన భక్తి గనక లేకపోతే శపించేవాడుగా ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఎందుకు శపిస్తాడయ్యా? మేము చేసేది కూడా భక్తే కదా, మేము నడిచేది కూడా దేవుడి మార్గమే కదా అని అంటే నిజంగా ఆయన ప్రత్యక్షత బయలుపాటు అనేది నీకున్నప్పుడు ఆ ప్రత్యక్షత బయలుపాటు ద్వారా నిజమైన దేవుడి తట్టు నువ్వు తిరగటానికి, అందుకనే ఈ కాలానికి దేవుడు ఒక ప్రవక్తను పంపించినాడు. ఆ ప్రవక్త ఆయన 4వ ఏలియా, ఆయన పేరే బ్రదరు బ్రెనహాం. నిజంగా ఆయన ఇక్కడ ఏమని రాయబడుతూ ఉన్నదంటే, నేను వచ్చి దేశమును శపింపకుండానట్లు అతడు తండ్రుల హృదయము పిల్లల తట్టును, పిల్లల హృదయము తండ్రుల తట్టును త్రిప్పును. ఆయన వచ్చి శపించకుండా ఉండునట్లు తండ్రుల హృదయము పిల్లల తట్టును, పిల్లల హృదయము తండ్రుల తట్టును త్రిప్పటానికి ఈ 7వ సంఘకాలానికి ఇక ఇదేనండి చివరి కాలము. ఇక కాలం అనేది సంఘం అనేది లేదు కాబట్టి ఈ చివరి కాలానికి ఆది అపోస్తులు మన తండ్రులు, మన పితరులు, వాళ్ళే యొక్క 12 మంది శిష్యులు, వారు చేసిన బోధ, వారు యొక్క పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము, ఆ యొక్క అగ్ని కణముల ద్వారా వారు అభిషేకించబడి వారు దేవుని యొక్క సేవలో ముందుకు నడిచినారు. కాబట్టి వారు తండ్రుల హృదయం పిల్లల తట్టు, పిల్లల హృదయం తండ్రుల తట్టు త్రిప్పటానికి దేవుడు ఈ కాలానికి కూడా ప్రవక్తను పంపించినాడు. కాబట్టి దయచేసి మనము ఆ యొక్క ఆది పితరులైన తల్లిదండ్రులైన మన పితరుల యొక్క తండ్రులకు వెళ్ళి మనము మన జీవితాలని త్రిప్పుకుందాము, నిజమైన మార్గాన్ని తెలుసుకుందాము. మళ్ళీ తిరిగి యొక్క పరిశుద్ధమైన బాప్తిస్మం వైపు తిరిగి ప్రభు రాత్రి భోజనం అని వాక్యం రాయబడింది. రాత్రి భోజనం చేద్దాము. ప్రభు తగ్గించుకొని శిష్యుల పాదాలు కడిగినాడు కాబట్టి ఆయనలాగా మనము చేయాలని ఆజ్ఞాపించబడ్డాము. కనుక అలాంటి యొక్క క్రైస్తవ జీవితంలో ముందుకు నడుద్దాము. అప్పుడు దేవుడు మనల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. దేవుడు వాక్యాన్ని దీవించి బలపరచునుగాక. ప్రార్థన చేసుకున్న మహాపురుషుడు తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, ఉన్నత పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు స్తోత్రమయ్యా. ఈ యొక్క చదువుకున్న వాక్యాన్ని తండ్రుల హృదయం పిల్లల తట్టు, పిల్లల హృదయం తండ్రుల తట్టు త్రిప్పటానికి ఈ కాలానికి ఈ గడియకు కూడా ఒక ప్రవక్తను మీరు పంపించినారు. కాబట్టి మరుగైన సత్యాన్ని బయలుపరచడానికి అయా 4వ ఏలియాగా భూమి మీదకి బ్రదర్ బ్రెనహాం గారిని, ప్రవక్త గారిని మీరు పంపించి అయా ఆది అపొస్తలుల యొక్క పరిచర్యని మరి ప్రవేశపెట్టి పరిచయం చేసినారు. కాబట్టి ఆ పరిచర్యంలో, ఆ యొక్క పరిచర్యలో మేము ముందుకు నడవటానికి మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించి దీవించి బలపరచమని అయా మీ వాక్యానుసారమైన ప్రభు రాత్రి భోజనము రాత్రే ఇదిగో నేను బోధకుడిని ప్రభువును గనుక మీ పాదములు నేను కడిగిన ఎడల మీరు ఒకరి పాదములు ఒకరు కడగవలసినదని ఆజ్ఞాపించినారు. కాబట్టి అటువంటి పరిచర్యలో అనేక బిడ్డలను నడిపించి అయా వారిని అత్యధికంగా ఆశీర్వదించి దీవించి బలపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ వీడియోని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. మరి దేవుడి యొక్క పనిలో మీరు కూడా పాలిభాగస్తులుగా నిలబడండి. ఆమేన్.